ఎందుకలా దొంగలా భయపడతావు? ఎందుకిలా నీ చెయ్యి వణుకుతుంది? వణుకుతుంది దాంది కాదు, నీది బాస్. ఏజ్ ప్రాబ్లం. నోర్మి రాను, నాకెందుకో నువ్వే ఆ 10,000 తీసుంటావని అనుమానం. మీరు అసలు డిటెక్టివా కాదా అని నా అనుమానం. నెక్స్ట్. యామిని గారు, దొంగతనం రాత్రి ఏ టైంలో జరిగింది? సుమారుగా 10-11 మధ్యలో. ఆ టైంలో మీరేం చేస్తున్నారు? మా ఆయన లేడు కాబట్టి బేగానే పడుకున్నాను. ఓ వెల్, బ్రాడ్ మైండెడ్. ఎస్ బాస్. మీ ఆయన ఎక్కడ జాబ్ చేస్తున్నాడు? దుబాయ్లో. ఎక్కడ? దుబాయ్లో. రెడ్డి గారు, దొంగ దొరికిపోయాడు. ఎవరు బాస్? ఎవరండి? ఈ యామినియే దొంగ. నేను దొంగతనం చేయలేదు. చేసావు. చేయలేదు. చేసావు. నేను చేయలేదు. చేసావు. నేను చేయలేదు. నువ్వే దొంగతనం చేసావు. నేను చేశానని నువ్వెలా చెప్తున్నావు? మీ ఆయన దుబాయ్ లో జాబ్ చేస్తాడు, నీ నెలకు డబ్బులు పంపిస్తాడు. ఈ నెలలో ఇంకా పంపించలేదు, నీ ఖర్చుకి డబ్బులు కావాలి. అందుకే మీ ఇంట్లో దొంగతనం. ఆ 10,000 నువ్వే చేసావు. నువ్వే నేను చేయలేదు. దొంగతనం చేయలేదని నువ్వెలా చెప్పగలవు? ఎందుకంటే పోయిన డబ్బులు పంపించింది మా ఆయనే కాదు. రెడ్డి గారు, ఈ అమ్మాయిని చూస్తుంటే దొంగతనం చేసిందల్లా కనపట్టలేదండి నాకు. ఎలా బాస్? అలా ఎలా? రెడ్డి గారు, పొగడ్తలకి ఇది సమయం కాదండి. నేను కూడా పొగలేదు కదా బాస్. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నౌ యూ కెన్ గో. సాల్ బోల్డ్. నెక్స్ట్. మీ పేరు? ధర్మారావు. ఎందుకండి మరి అధర్మం చేశారు? నేను అధర్మం చేశాను? అసలు పాయింట్ రండి. వస్తాను. మీరెందుకు అలా దొంగలా భయపడుతున్నారు? అవును, మీరేం చేస్తుంటారు? 3 నెలల క్రితం వరకు జాబ్ చేసామండి. మరి ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాను. ఓహో, రెడ్డి గారు, బాస్ దొంగ దొరికాడు. దొరికాడా? ఎవరు బాస్? ఇతనే. నేను దొంగతనం చేయలేదు. నువ్వే చేసావు. చేయలేదు. చేసావు. నేను చేశాను, నువ్వెలా చెప్పగలవు? ఎలా అంటే 3 నెలల క్రితం నీకు ఉద్యోగం ఉంది, ఇప్పుడు నీకు ఉద్యోగం లేదు. నువ్వు తిరగడానికి, తినడానికి, తాగడానికి, షికార్లకి, సినిమాలకి డబ్బులు కావాలి కాబట్టి నీ సొంత కూతురు డబ్బులే నువ్వు దొంగతనం చేసావు. చేయలేదు. చెయ్యలేదు అనడానికి ప్రూఫ్ ఏంటి? అసలు నేను ఆ రాత్రి ఇంట్లోనే లేను. మరి ఎక్కడికి వెళ్ళావు? సెకండ్ షో సినిమాకి వెళ్ళాను. సోలోగా వెళ్ళావా లేక సెకండ్ సెటప్ తో సెకండ్ షోకి వెళ్ళావా? సెకండ్ సెటప్ తో వెళ్ళండి బాబు, బయట పెట్టకండి, పరుగు పోద్ది. రెడ్డి గారు, బాస్ ఇతను ముఖం చూస్తుంటే దొంగతనం చేసిన వాళ్ళ కనపట్టలేదండి. బాస్ ఎలా బాస్ అలా కనిపెడతారు? ఎలా బాస్? రెడ్డి గారు, ఎలా ఇలా? పొగడ్తలకి ఇది సమయం కాదండి. నేను కూడా పొగలేదు బాస్. మరి నన్ను ఏం చేయమంటారు? ఏంటండి, సిటీలో ఇంకా కొత్త సినిమాలు ఉన్నాయి కదా, ఉన్నాయండి బాబు. సెకండ్ సెటప్ తో వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సాల్వోల్డ్. నెక్స్ట్. నీ పేరు? సత్తి. మంచి పనోడు. జస్ట్ పనోడు. సరే రే, ఎటు చూస్తున్నావురా? నా వంక చూడు. ఆడు నీ వంకే చూస్తున్నాడు, ఆడి కళ్ళలాగే ఉంటాయి. సర్లే, ఈ ఇంట్లో దొంగతనం జరిగింది కదా, ఆ ముగ్గురులో నీకెవరి మీద నా అనుమానంగా ఉందా? ఆ ముగ్గురు మంచివాళ్ళయ్యా. ఓకే, చూడు, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పండి అయ్యా. నాకిందాక నుంచి తలనొప్పిగా ఉంది, 2 టీ పెట్టు. అలాగేనయ్యా. బాస్, వాళ్ళ ముగ్గురిని ఇంటరాగేట్ చేసి వాణ్ణి మాత్రం అలా వదిలేస్తే గనక అసలు దొంగ ఎవరో ఎలా తెలుస్తుంది? అసలు దొంగను తెలుసుకోవడం కోసమే వాడిని పంపించాను. అంటే ఆ ముగ్గురులోనే అసలైన దొంగ ఉన్నాడంటారా? లేదు, ఆ నలుగురిలోనే ఉన్నాడు. వాట్ డు యు మీన్? యు మీన్ ఆ పనోడు మీద కూడా మీకు అనుమానం ఉందన్నమాట? యా యా యా. మరి ఇప్పుడు ఎలా బాస్? ఆ నలుగురిలో అసలైన దొంగ ఎవరో తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేయాలంటే ఇంకో 2 రోజులు మనం ఇక్కడే ఉండాలి. బాస్ ఎలా బాస్? ఎలా అలా? రెడ్డి గారు, ఇది పొగడ్తలకి సమయం కాదండి. నేను కూడా ఇప్పుడు మిమ్మల్ని పొగల్లేదండి. అయితే పదండి, పొగుడుతూ ఉందురుగా. సాల్పోల్డ్.